నేను తీసుకురాలి, నేను డైరెక్ట్ వచ్చాను కదా. నీ దగ్గర లేదా? ఏం లేవు, నేను డైరెక్ట్ వచ్చాను కంపెనీ నుంచి. ట్రైనింగ్ అది పెడదామా? తీసుకురా, తీసుకొచ్చే వాయిస్ బాగా వస్తుంది కదా. హలో రమణ చిక్ జై జై వాసవి జై శ్రీరామ్. ఈరోజు హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం. దీనికి గాను ముఖ్య అతిథిగా మన కుత్బుల్లాపూర్ మహాసభ మండల వాసవి జై శ్రీరామ్ ఈరోజు హెచ్ఆర్పిఎస్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మండల మహాసభ ఆర్యవైశ్య అధ్యక్షుడు వాసా శ్రీనివాసులు గుప్తా గారు ముఖ్య అతిథిగా మనము ఆహ్వానించడం జరిగింది. ముఖ్య అతిథికి ముందుగా స్వాగతం సుస్వాగతం. అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రస్తుత చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా మామగారికి స్వాగతం సుస్వాగతం. అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్లో అడ్వైజర్ ఆకుల ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ నేషనల్ సెక్రటరీ అయినటువంటి చంద్రకాంత్కి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మన హెచ్ఆర్పిఎస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరొక వాసవియన్ ఇమ్మడి రవికుమార్ గారు, అలాగే మరొక వాసవియన్ దారం వెంకటేష్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే మన హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కొంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఇది మనం రెండవసారి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వినూత్న స్పందన గత సంవత్సరంలోనే మనకు లభించడంతో ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఇక ముందు ముందు కూడా చాలా జరుపుతాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు హెచ్ఆర్పిఎస్ నేషనల్ టీంకు మరియు స్టేట్ టీంకి కూడా అందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేక అభినందనలు. జై వాసవి. అలాగే మన హెచ్ఆర్పిఎస్ నేషనల్ అడ్వైజర్ స్పెషల్ అడ్వైజర్ అయినటువంటి ఆకుల ప్రభాకర్ గారిని చిరు సందేశం ఇవ్వాల్సిందిగా మనం హెచ్ఆర్పిఎస్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం అనేది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మట్టి వినాయకులను పంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటును అందించడం అవుతుంది. కాబట్టి ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించి నిరంతరం కొనసాగించాలని, ఇంకా అనేక సంవత్సరాలు ఇలానే కొనసాగించాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రజల్లో కూడా అందరిలో మట్టి వినాయకుడిని పెట్టుకుంటే మనకు కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నేషనల్ ప్రెసిడెంట్ మన కొంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వాసా శ్రీనివాసులు గుప్తా గారికి, నేతి శంకర్ గుప్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నందుకు అనేక రకాలుగా హెచ్ఆర్పిఎస్ సేవలు అందిస్తుంది. దానిలో ఒక భాగం ఈ మట్టి వినాయకుల పంపిణీ. అలాగే అనేక రకాలుగా న్యాయ సందేహాలను తీర్చడం, అలాగే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక కార్యక్రమాలు రవీంద్ర భారతిలో చేపట్టి ఎవరైతే ప్రోత్సాహకులు ఉన్నారో, ఎవరైతే మంచిగా సోషల్ సర్వీస్ చేశారో వారందరికీ కూడా అనేక అవార్డులను కూడా హెచ్ఆర్పిఎస్ సంస్థ అందించడం జరిగింది. ఇలా సమాజంలో మార్పుకు నిరంతరం కృషి చేస్తున్న హెచ్ఆర్పిఎస్ సంస్థకి మేమందరం అభినందనలు తెలియజేస్తూ ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతూ మన సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారికి, ఇమ్మడి రవికుమార్ గారికి, దారం వెంకటేష్ గుప్తా గారికి, అలాగే మన చంద్రకాంత్ గారికి, మాదంశెట్టి ఉపేందర్ గారికి, అలాగే రఘు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేషనల్ అధ్యక్షులు మన కొంపల్లి సత్యనారాయణ గారిని, అలానే మన కార్యక్రమానికి విశేష అతిథులుగా విచ్చేసిన ఇద్దరిని కోరడం జరుగుతుంది. కూలంకుషంగా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే మన ముఖ్య అతిథి అయినటువంటి వాసా శ్రీనివాస్ గారిని చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాటి గణేష్ వినాయక చవితి సందర్భంగా శ్రీనివాస్ నగర్ చౌరస్తాలో హెచ్ఆర్పిఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండోసారి. ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మా మండలి తరఫున, మా ఆర్యవ సంఘం తరఫున ధన్యవాదాలు. ఈ మట్టి విగ్రహాలు అనేది ఏ కల్మషం లేకుండా, ఏ యాసిడ్, ఏ కెమికల్ లేకుండా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నాం. మన ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు ఈ మట్టి విగ్రహాలను పెట్టుకొని పూజిస్తే ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు కానీ బ్రాహ్మణులు అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని నిర్వహించాలి అని. తర్వాత ఈ మన కొంపల్లి సత్యనారాయణ గారు గత 2 సంవత్సరాల నుంచి మన 2 సార్లు రవీంద్ర భారతిలో కార్యక్రమం చాలా నిర్వహించినారు. మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై వాసవి. రామేశ్వర దేవస్థాన చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గారు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి. ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన కొంపల్లి సత్యనారాయణ గారికి, మరి ఈ యొక్క సమావేశం ఇచ్చేసిన పెద్దలకు శ్రీనాన్న గారికి, చందు గారికి, ఆకుల ప్రభాకర్ అన్న గారికి పేరు పేరు అందరికీ ధన్యవాదములు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ప్రెసిడెంట్ అయినటువంటి కొంపల్లి సత్యనారాయణ గారు చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ద్వారా ఇది 2వ సంవత్సరం మనం వాటి విగ్రహాలని అది పంపిణీ చేయడం. అయితే మేము అనుకోగానే మాకు ముఖ్య అతిథిగా ఈసారి ఎన్నికైన మన ఆర్యవైశ్య మహాసభ మండల కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా రమ్మని కోరగానే వారు అంగీకరించి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వచ్చిన మన చంద్రకాంత్ గారు, నేషనల్ సెక్రటరీ హెచ్ఆర్పిఎస్, స్పెషల్ అడ్వైజర్ ఆకుల ప్రభాకర్ గారు, మన దేవస్థానం కన్యక పరమేశ్వర్ దేవస్థానం చైర్మన్ నేతి శంకర్ గారు, తర్వాత ముఖ్య అతిథి మన వాసా శ్రీనివాస్ గుప్తా గారు, తర్వాత ఇన్ఛార్జి మన బీరెల్లి చంద్రశేఖర్ గారు, తర్వాత నేషనల్ సెక్రటరీ ఇమ్మడి రవికుమార్ గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దారం వెంకటేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మన భక్తులు వరుస క్రమంలో వినాయకులు ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మనవి. అట్లా కాదురా, అంతే అంతే సార్. దాన్ని పద్ధతి పాటించండి, అందరికీ దొరుకుతాయి. మొత్తం మొత్తం ఒక వచ్చింది. ఇట్లా ఇట్లా
ఓకే ఇట ఇట చిన్న ఇట్రా ఇట్రా ఇదో 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 ముందుకు తీసిన లోగో తీద్దాం దాని మీద అది చిన్న ఇటు చూడ ఏ చిన్న పగదరు ఓకే చూడు పెద్దనా మళ్ళీ ఇంకోటండి అట్లే ఉండే అట్లే జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కి ఏ చిన్న సైడ్ ఉన్నారు ఏ చిన్న ఆగర్రా కొంచెం అయ్యో ఏ చిన్న ఒక్క నిమిషం మా మనవన్న అమ్మా ఇక్కడ ఇదే ఇదే ఇదా ఇట్లా చూడాలి ఇట్లా చూడాలి మీరు రావట్లేదు ఇంకా ముందు అట్రా వస్తున్నారు
10 నిమిషాల్లో బయలుదేరారా? అరగంటలో వచ్చేస్తారు మొత్తానికి. కాదయ్య గారు ఇప్పుడు వేసిన మొత్తం పని అయిపోతుంది. రోడ్ పైన పెట్టాలన్న, రోడ్ పైన పెట్టి పెద్దోళ్ళు వస్తారు. కానీ ఆ ప్లేస్ ఇక మన వైర్ వాడిగా చేసేది. ఇక్కడ చూడాలి. అయిపోయింది ఇట్లా చూడాలి సార్. నెట్ ఫ్రాంచైజ్ కావాలా? ఇంటర్నెట్ ఫ్రాంచైజ్ కావాలంటే తీసుకోరా. బాబు అరే ఇస్తున్నాడు. నమస్తే అంకుల్. ఇప్పుడు వరకు వాళ్ళే పోయినారు. ఒకరోజు 3000 వచ్చినాయంటే మళ్ళీ సండే రోజు ఖాళీగా ఉన్నా రమ్మంటే అట్లా బ్రహ్మాండంగా మామూలుగా మంచి పనులు సంపాదించాలి. వీడియో ప్లస్ ఫోటో కావాలి. డెజర్ వద్ద తీసి పడేద్దాం అయిపోతుంది. ఏమంటారా ఎన్టీఆర్ నగర్ సార్ ఇంటి దగ్గర అన్నీ సార్ దాంట్లో పంపిస్తాను నేను. పంపించిన సార్ పంపించుకొని చిన్న ఇటు చూడాలి. నవోదయ స్కూల్ అపోజిట్ గల్లీ. నవోదయ స్కూల్ రైట్ లో ఉంటుంది.